హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం దోసలోకి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీని, ఇది ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకోండి. ఎర్రగా ఉండే టొమాటోస్ని తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పైన మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత టొమాటోలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తొక్క మొత్తం టమాటోస్కి ఉండే తొక్క మొత్తం సపరేట్ అయిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కిందకి దింపేసుకొని చల్లారిన తర్వాత టొమాటోస్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ మిగిలిన వాటర్ని కూడా అందులోనే వేసేసి బాగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఒక టీ స్పూన్ అనుకోండి, ఓ 2 వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అండి. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వండి. మరీ ఎక్కువగా మగ్గనివ్వద్దు. కొంచెం మీడియంగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అనుకోండి, మీ కారానికి సరిపడా టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం వాసన పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటో ప్యూరీని అందులో వేసి బాగా ఉడకనివ్వండి. సరిపడా ఉప్పు, వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇప్పుడే చూసుకొని ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలో తిన్నామంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో బాగా బాయిల్ అయిన తర్వాత మన దగ్గర సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఉంది అంటే పైన చల్లేసుకోండి. నా దగ్గర అయితే లేదు అని చెప్పేసి నేను వేసుకోలేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ తయారీ విధానం చూశారు కదా. ఒక చిన్న లైక్ ఇవ్వండి.